ప్రభు యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆ అమూల్యమైన ఆయన రక్తము ద్వారా మాత్రమే పాపము నుండి మనిషికి గొప్ప విడుదల కలుగుతుందమ్మా. యేసు రక్తము ప్రతి పాపము నుండి కూడా మనల్ని పవిత్రులుగా చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారానే నీకు నెమ్మది కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మాత్రమే నీకు శాంతి కలుగుతుంది. ఈనాడు శాంతి లేక, సమాధానం లేక నశించిపోతున్న మానవాళి కొరకు యేసు ప్రభు ప్రేమతో పిలుస్తున్నారు. ప్రయాసపడి భారాన్ని మోస్తున్న సమస్త జనులారా రండి, నేను మీకు విశ్రాంతినిస్తా యేసు ప్రభు చెప్తున్నారు. ఆ శాంతి నీకు కావాలా? ఆ సమాధానం నీకు కావాలా? ఏ పాపమైతే నిన్ను ఏలుబడి చేసి నీకు నెమ్మది లేక, నీ ప్రాణాత్మ దేహానికి సుఖము లేక నిన్ను పాడు చేస్తుందో ఆ విషయాన్ని ఒక్కసారి యేసు ప్రభువా, నేను పాపమే తండ్రి, నా పాపాల వల్ల నాకు నెమ్మది లేదు, నా పాపాల వల్ల నాకు శాంతి లేదు, అందుకే చాలా మంది చనిపోతున్నారని ఎక్కడ చూసిన ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏనాడు ఒక గొర్రె ఒక మేక ఆత్మహత్య చేసుకున్నట్లు మనకు పేపర్లో చదవట్లేదు. ఒక మనిషి చనిపోతున్నారు, ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోతున్నారు. అనేకమైన తప్పులు చేసి ఎందుకు ఈ జీవితం బతకడం వల్ల చనిపోవడమే నేననుకొని చనిపోతున్నారు. కానీ యేసు ప్రభువు అంటున్నారు, నేను మరణాన్ని జయించి మృత్యుంజయుని లోకానికి వచ్చి నా యందు విశ్వాసం ఉంచిన వారు కూడా చనిపోయినను తిరిగి లేస్తారని. కాబట్టి ప్రభు యేసు క్రీస్తు ప్రభువు యందు మీరు విశ్వాసం ఉంచండి, నిత్య రాజ్యానికి వారసులుగా తీర్చబడాలి. నీవు నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు, ఊహ కందని ప్రేమలోన భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు, మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల సౌధం గురుతులే నీవు.